ఎటుపోతివి ఎమ్మెల్యే ఇటు చూడు ఇసుక దందా తుంగతుర్తిలో జోరుగా ఇసుక అక్రమ రవాణా ఎమ్మెల్యే మందుల సామెల్ ఏడున్నావు ఓట్లప్పుడు ఇసుక తవ్వనీయనంటివి కదా ఇప్పుడు ఏడ వరకున్నావు ఎటు పోయినావు వెంటనే ఇసుక అక్రమ రవాణా ఆపాలి ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏకంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో రిలీజ్. తుంగతుర్తి ప్రజలు చేసిన పాపం ఏంటంటే ఎప్పుడు కానీ ఇసుక దందా అనేది స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా జరగదు. ఒకవేళ జరిగినా ఎమ్మెల్యే ఆపేంత శక్తి అక్కడ ఉండదు. ఎందుకంటే ఇసుక దందా అంతా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డికి తెలియకుండా ఇసుక దందా జరుగుతుందంటే నవ్వుకుంటారు జనం. రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఇప్పుడు మందల సామెలు ఇసుక దందా ఆపా రేవంత్ రెడ్డి అంటాడా? అసలే 75 సంవత్సరాలకు వచ్చినాయి, కళ్ళకు చక్కెర వస్తుంది, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈయన పోయి ఫైటింగ్ చేసి ఇసుక దందా ఆపేస్తాడా? యువకుణ్ణి ఓడగొట్టుకుంటారు. అక్కడ ఉన్న గాదర్ కిషోర్ యువకుణ్ణి ఓడగొట్టుకుంటారు. ఓ గాదర్ కిషోరే మట్టి బుక్కుతాడు, గాదర్ కిషోరే ఇసుక దందా ఎత్తాడు, గాదర్ కిషోరే ఇసుక బుక్కి 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 కోటాను కోట్లు పోగేసుకున్నాడని యువకుడు గాదర్ కిషోర్ మీద పడి ఎత్తిరి ఆగం చేసుకుంటుంది. ఇప్పుడు మందుల సామె ఇంటికి పోతే ఒకరికి కనబడాట, ఒకరికి అందుబాటులో ఉండడాట. గాదర్ కిషోరు పొద్దున్నే కూర్చొని ఎవల పంచాయతీ ఏంది, ఎవల సమస్య ఏంది అని తీరిస్తే ఆ రోజు ఏర్పాలే. యువకుని ఆగం చేసుకున్నారు, ముసలోని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు. ముసలోడు పని చేయగలుగుతాడు, ఇసుక దందా పని చేస్తాడు. ఎట్లా సాగుతాను తెలుసా ఇసుక దందా? ఇట్లా సాగుతాను. ఇగో ఇదే ఇసుక దందా అంతా. తుంగతుర్తే ఇది. పోనీ పోనీ లారీ పోనీ. ఏడో తారీఖు 6వ నెల ఈ రోజు బ్రహ్మాండంగా అరవపల్లి పుష్కపారి నడుస్తుంది. జాజిగూడెం మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా గ్రామాలలో ఉష్కాప్తమని విపరీతంగా 52,000 మెజార్టీతో గెలిపించడం. మరి ఏడవైనవయ్యా ఇది చూసుకోవాలని మా ప్రాంత ప్రజల విజ్ఞప్తి. ఏటమని గ్రామాలు ఈ ప్రాంతంలో ఉష్క నడవనీయాలలో 7వ తారీఖు నడుస్తుంది. వారి నడవబట్టి 3 రోజులంట మేము ఉష్క క్వారీలోనే ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద ఎమ్మెల్యే గారు చర్య తీసుకోవాలి. దీని మీద పిలుపునిస్తే మీ అందరం కూడా మేము గుర్తుంటామని కోరుకుంటున్నాం. రాజిరెడ్డిగూడెం అరవాపల్లి దగ్గర ఈరోజు 7వ తారీఖు 6వ నెల ఉసుకే ర్యాంపులు స్టార్ట్ అయినాయి. వందలాది లారీలు వచ్చినాయి. వీటిలో ఇలా పెద్ద నుంచి నడుస్తున్నాయి. ఈ ప్రాంతం ఎమ్మెల్యే గారు ఎలక్షన్ హామీలో దోషడు ఉసుక పోతే దోషడు నీళ్లు పోతాయని చెప్పారు వారు. మందుల సామేల్ గారు మరి కొత్త నుంచి నడుస్తుంటే నేను తిరుమల నుంచి వచ్చా, మీరు సొంత ఇంట్లో తిరుమలనే ఇంట్లో ఉన్నారు, మరి ఇది కనపడతలేరా? తిరుమల నుంచి లారీలు పోతుంది అమ్ముడు పోను ఇప్పుడు తొలివేలు రఘుతో కూడా చెప్పారు పోనిచ్చేదే లేదని. ఎట్టి పరిస్థితిలో పోనిచ్చేది లేదు. దీన్ని బంద్ చేయాలి. మీరు చేయకపోతే ఈ ప్రాంత ప్రజలు రేపు గ్రామాలలో కూడా మిమ్మల్ని తిరగనియరు. ఇప్పుడు మీ 4వ నంజయ్య లక్ష్మీదేవి మాజీ సర్పంచ్,
ఈ ఏటమ్మటి పరివార ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా చైతన్యం కావాలి. గ్రామ గ్రామాన ఎమ్మెల్యే గారు మాట నిలబెట్టుకోమని పోస్టు ద్వారా అది ఏ ముచ్చట కాదు కానీ ఇసుక దందా చేపించేదే ప్రభుత్వం. రేవంత్ రెడ్డికి తెలియకుండా ఇసుక దందా తుంగతుర్తిలో జరగదు. ఇప్పుడు ఈ ఇసుక దందా రేవంత్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా? గన్ని వందల లారీలు మందుల సామెలు పెట్టి నడిపిస్తాడా? మందుల సామెలకు ఆపే దమ్ముందా? ఇసుక దందా జరగకుండా ఆపే దమ్ము మందుల సామెలకు ఉందా? ఎక్కడ పడుకున్న మందుల సామెలు గారు ఒక్క తన్నుతోటి బయటపడతానో, ఒక్క తన్నుతోటి బయటపడ్డావు, బాగానే ఉన్నది. ఇట్లా దోషడు ఇసుక కూడా పోనీ అని తుంగతుర్తి నుండి అన్నావు. దోషడు కాదు, వందలాది లారీలు, వేలాది లారీలు ఇసుకను ఎత్తుకపోతున్నాయి. ఇసుక దందా జరుగుతుందనే కదా అక్కడి ప్రజలు నిన్ను గెలిపించిండ్రు. మళ్ళా గదే ఇసుక దందా కంటిన్యూ అవుతుంది కదా. మరి నువ్వేం చేస్తున్నావు మందుల సామెల్ గారు? ఇదేనా నేను గెలిపించింది? ఇందుకేనా? మాదిగవారే కదా నిన్ను నమ్ముకున్నది. 80,000 మంది మాదిగారు అక్కడ ఉన్నోళ్ళు వన్ సైడ్గా గంపగుత్తగా నీకు ఓట్లేసింది కదా. మరి ఏమాయే ఇప్పుడు మాదిగవారి నోట్లనే మట్టి కొడతానో కదా. ఖచ్చితంగా ఇసుక దందా ప్రభుత్వం చేపిస్తున్న దందనే ఇది. ప్రభుత్వమే తుంగతుర్తిలో ఇసుకను మొత్తం ఆగం పట్టిస్తున్నది. ఇది అర్థం చేసుకోండి. పోయి 75 సంవత్సరాలు కూర్చుంటే లేవడు, లేస్తే కూర్చోడు. అసొంటాయని తీసుకొచ్చి అక్కడ కుర్చీలో కూర్చోబెట్టుకున్నారు. గైనా ఇసుక దందని ఆపుతాడా? ఏం జ్ఞానం ఉండేసింది అక్కడ ప్రజలు? ఓట్లు ప్రజలనే అనాలి ఎప్పుడైనా. నాయకులు చెడ్డవాళ్ళుగా తయారవుతున్నారంటే ప్రజలే కారణం. వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకొని మీరు ఓట్లేస్తాను, ఆ పైసలు ఇచ్చింది కాబట్టి వీళ్ళని పట్టించుకోని అవసరం లేదు, మా పనిలో మేము ఉంటా ఉంటారు. మీరు అమ్ముడు పోకపోతే వాళ్ళు బరాబరి పని చేస్తారు ఎమ్మెల్యేలు. మీరు అమ్ముడు పోతున్నారు కాబట్టి వాళ్ళు చెడిపోతున్నారు. ఈ పాపం ప్రజలదే, ఈ పాపం ఓటర్లదే.